హై గైస్, వెల్కమ్ టు క్రిక్ ఛానల్ వెంకటేష్. హనుమ విహారీకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు. అతను ఈ డొమెస్టిక్ సీజన్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కాకుండా త్రిపుర వెళ్ళి త్రిపుర స్టేట్ తరఫున రిప్రజెంట్ చేయదలుచుకున్నాడు. దీని గురించి వీడియో చేయమని మన ఛానల్ వ్యూయర్స్ చాలామంది నన్ను కామెంట్స్లో అడగడం కూడా మీరు చూసే ఉంటారు. అడగడంతో పాటు వాళ్ళు ఏమన్నారంటే, ఇతను మరొక అంబటి రాయుడు లాగా మారుతున్నాడా అని కూడా వాళ్ళు ఒక డౌట్ వ్యక్తం చేశారు. ఈవెన్ నాకు కూడా లోపల అలాగే అనిపించింది యాక్చువల్గా. ఎందుకంటే అంబటి రాయుడు కూడా ఇలాగే హైదరాబాద్కి కొన్నిసార్లు ఆడడం, మళ్ళీ ఆంధ్రాకి రావడం, మళ్ళీ ఆంధ్ర నుంచి హైదరాబాద్ రావడం, అలాగే చేశారు. విహారీ కూడా అంతే. విహారీ స్టార్టెడ్ హిస్ కెరీర్ విత్ హైదరాబాద్ రంజీ టీం. మళ్ళీ 15-16లోనే ఎప్పుడు ఆంధ్రాకి వెళ్ళాడు. అప్పుడు యాక్చువల్గా అతని కోచ్లే పంపించారని తెలిసింది నాకు. ఎందుకంటే ఇక్కడ ఉంటే ఇక్కడ ఈ కరప్షన్, ఇక్కడ నీకు సరైన అవకాశాలు ఆంధ్ర వెళ్ళిపోబాబు అని చెప్పి ఆంధ్ర పంపించారని. మళ్ళీ తర్వాత బ్రీఫ్లీ ఈ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్, అగైన్ వెంట్ టు ఆంధ్ర. ఆంధ్రాలో కూడా గొడవ పడడం అని తెలుసు మనకి. కొంచెం ఇతను కూడా రాయుడిలాగానే ఆవేశపరుడిగా అనిపించాడు. సో అయితే నాకు కూడా అదే అనిపించింది, ఏంటి ఇతను మరొక రాయుడిలాగా తయారవుతున్నాడు, ఇప్పుడు మళ్ళీ సడన్గా ఎందుకు త్రిపుర వెళ్ళిపోతున్నాడు అని అనిపించింది. ఇంకోటి కూడా నాకు నచ్చని విషయం ఏంటంటే, హీ ప్లేడ్ ఐ థింక్ 16-17 టెస్ట్ మ్యాచెస్ ఉంటాడు. వెస్టిండీస్ మీద ఒక సెంచరీ చేశాడు. బట్ అది మనకు బాగా గుర్తుండిపోయేది 2021 బీజీటీ సిడ్నీ టెస్ట్లో ఆ స్టోన్ వాలింగ్ ఇన్నింగ్స్ అలాంగ్ విత్ అశ్విన్ కలిసి ఒక రోజంతా ఆల్మోస్ట్ ఆస్ట్రేలియాని నిలువరించేసి ఆస్ట్రేలియా గెలవకుండా ఆపేసి విత్ ఇంజరీ, సీరియస్ ఇంజరీ, లెగ్ ఇంజరీ ఉండి కూడా, హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ, అతను ఆడిన ఇన్నింగ్స్ ఎప్పటికీ ఇండియన్ క్రికెట్లో ఒక హీరోయిక్ ఇన్నింగ్స్గా గుర్తుండిపోయే ఇన్నింగ్స్. సో తర్వాత అతనికి సమహౌ అతను ఇండియన్ క్రికెట్ పెద్దలు అతను పక్కన పెట్టేశారు. బట్ అతను మళ్ళీ కంబ్యాక్ అవ్వాలి కదా, అతను కౌంటీ క్రికెట్ ఆడాలి, లేకపోతే డొమెస్టిక్లో ఇంకా బాగా ఫోకస్ పెట్టి పర్ఫామ్ చేయాలి. అలా కాకుండా ఇంకా ప్లేయర్గా ఉంటూనే 30 years లోపులో ఉన్నప్పుడే కామెంటరీ చేయడం, ఇవన్నీ ఎందుకు చేశాడు? ఫోకస్ తప్పుతుంది కదా అని నాకు అనిపించింది. మళ్ళీ ట్రై చేయాలి, మళ్ళీ ఇండియన్ టీంలో బ్రేక్ అవ్వడానికి. ఎలాగైతే కరుణ్ నాయర్ వీళ్ళందరూ అలాగే ట్రై చేస్తున్నారు కదా, వాళ్ళు మళ్ళీ వెనక్కి కరుణ్ నాయర్ ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చాడు, ఇండియన్ టీంలోకి రాగలిగాడు. అండ్ ఇది టెస్ట్ స్పెషలిస్ట్లో చాలా తక్కువగా ఉన్నారు మనకి. సో అలాంటి ప్రయత్నం చేయకుండా ఎందుకు అతను కామెంట్ చేయడం, కౌంటీ ఆడకపోవడం, ఇవన్నీ నాకు కూడా అలా అనిపించింది. అయితే ఈ వీడియో చేయడం కోసం నేను చాలామందితో మాట్లాడాను. ఆంధ్ర క్రికెట్ సంబంధించిన చాలామందితో నేను మాట్లాడాను. అసలు ఎందుకు వెళ్ళిపోతున్నాడు విహారీ సడన్గా? అతన్ని బలవంతంగా అట్టబెట్టున్నారు. లాస్ట్ సీజన్లో అతను వెళ్ళిపోతాడు, ఆల్రెడీ అతనికి అక్కడ పొలిటికల్ బాసెస్తో కొన్ని గొడవలయ్యి వెళ్ళిపోయే పరిస్థితి వస్తే, ఈ కొత్తగా అక్కడ వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం పొలిటికల్ బాసెస్తో మాట్లాడి, ప్రత్యేకంగా అతనితో మాట్లాడి అతన్ని కంటిన్యూ అయ్యేలా చేశారు. మళ్ళీ ఎందుకు వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు సడన్గా అని చెప్పి నాకు చాలా క్యూరియస్గా అనిపించి చాలామందితో, అంటే డిఫరెంట్ అంటే పొలిటికల్ లాయల్టీస్ ఉండే వాళ్ళతో మాట్లాడాను. ఈవెన్ విహారీతో కూడా నేను ఫోన్లో మాట్లాడిన తర్వాత బహుశా నా అభిప్రాయం తప్పేమో, అతను మరొక రాయుడులా కావడం కాదు అని అనిపించింది. నాకు ముందేమంటే విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నాడేమో అతను. ఎందుకంటే అతను ఏం చెప్పాడు, వెళ్ళిపోవడానికి కారణం ఏం చెప్పాడంటే, నేను త్రిపుర వెళ్తే త్రిపురలో నాకు ఆల్ ఫార్మాట్ ఆడే అవకాశం వస్తుంది అని అన్నాడు. ఈ ట్విట్టర్లో పెట్టిన, అదే ఎక్స్లో పెట్టిన దాంట్లో అతను ఏమన్నా అంటే, హీ థ్యాంక్డ్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. బట్ క్రిక్ ఇన్ఫోకి వాళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, నాతో కూడా చెప్పాడంటే, ఇక్కడ వీళ్ళు దే ఆర్ నాట్ మేకింగ్ హిమ్ ప్లే ఇన్ ద 2020 ఫార్మాట్లో అతను T20 ఫార్మాట్లో అతను ఆడించడానికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దాన్ని ఇష్టపడలేదు. సో అక్కడైతే అన్ని ఫార్మాట్స్ ఆడొచ్చు అని చెప్పి వెళ్తున్నాడు అని చెప్పి అన్నారు. సో ఇదంతా చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అతను విక్టిమ్ కార్డ్ ఏం ప్లేయింగ్ చేయట్లేదు. బహుశా హీ హాస్ బికమ్ ఎ విక్టిమ్ ఆఫ్ ది పొలిటికల్ గేమ్ ప్లేడ్ ఇన్ ఆంధ్ర క్రికెట్లో నాకు అనిపించేది ఏంటంటే, మన హైదరాబాద్ క్రికెట్లో కరప్షన్ చాలా పెద్ద సమస్య. అది ఎవరు ప్రెసిడెంట్గా ఉన్నా కరప్షన్ ఇష్యూస్. ఇప్పుడు తాజాగా మొన్ననే జైలు నుంచి బయటకు వచ్చాడు హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు. అంతకుముందు అజరుద్దీన్ ఉన్నప్పుడు కరప్షన్ ఛార్జెస్ ఉన్నాయి. కరప్షన్ ఈజ్ చాలా ర్యాంపెంట్గా ఉంటుంది హైదరాబాద్ క్రికెట్ స్టేషన్లో అనేది అందరికీ తెలిసిన విషయం.
కానీ ఆంధ్రాలో అలాంటి కరప్షన్ న్యూస్ ఎక్కువ రాదు. అక్కడ ప్రాబ్లం ఏంటంటే పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్, పాలిటిక్స్. సో ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉందంటే పరిస్థితి, ప్రతి ఇష్యూ పొలిటిసైజ్ అవుతుంది అక్కడ. సినిమాలు కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, ఎవ్రీథింగ్, సోషల్ ఇష్యూస్, ఎనీథింగ్ గెట్స్ పొలిటిసైజ్ దేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని నా జనరల్ ఫీలింగ్, నాకు కలిగిన ఫీలింగ్ అది. అలాగే ఇక్కడ కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో కూడా కరప్షన్ కంటే ఈ పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్, పొలిటికల్ ఎక్కువ ఉన్నది. బహుశా విహారీ కూడా దాంట్లో భాగంగానే అతను ఇబ్బంది పడ్డాడేమో, అందుకే వెళ్ళిపోతున్నాడేమో నాకు అర్థమైన విషయం. చూడండి మీరు, ఆంధ్రాలో ఇప్పుడు తెలంగాణలో ఇక్కడ ప్రభుత్వం మారింది, బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అయినా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం బ్లెస్సింగ్స్తో వచ్చిన జగన్మోహన్ రావుని ఎవరు మార్చలేదు. హీ ఈజ్ కంటిన్యూయింగ్ టు బీ ది హెచ్సిఏ చీఫ్. అతను అరెస్ట్ చేశారన్నది వేరే విషయం. మొత్తం మీద అతను అక్కడ మీకు క్రికెట్లో అలాంటి మార్పు రాలేదు, ఎందుకంటే క్రికెట్ హాస్ నథింగ్ టు డూ విత్ పొలిటికల్ థింగ్. కానీ ఆంధ్రాలో అలా కాదు. మనకి 2019లోనే ఎప్పుడో చంద్రబాబు పోయి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రికెట్ అసోసియేషన్లో కూడా మొత్తం పాత ఓల్డ్ డిస్పెన్సేషన్ కంప్లీట్గా పోయి కొత్త వాళ్ళు టేకప్ చేశారు. అప్పుడు శరత్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో టేకప్ చేశారు. అలాగే ఇప్పుడైతే మళ్ళీ అక్కడ ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇమీడియట్గా కేశినేని నాని ఆధ్వర్యంలో, కేశినేని చిన్ని ఆధ్వర్యంలో కొత్త మళ్ళీ ఇంకొక ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వర్గం టేక్ ఓవర్ చేస్తుంది. సో పాలిటిక్స్ అనేవి క్లియర్గా అక్కడ మనకు కనిపిస్తుంది. సో అక్కడ ఉండే ప్రాబ్లం అది. మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాల్లో ఏదో కారణంతో ఇలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. మెరిట్కి సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదేమో అని నాకు అనిపిస్తుంది. విహారీ కేసు చూడండి, విహారీ ఎందుకు వెళ్ళిపోయాడు? విహారీ 2023-24 సీజన్లో స్టార్టింగ్లోనే క్యాప్టెన్సీ రాజీనామా చేశాడు. ఎందుకంటే ఎవరో ఒక పొలిటీషియన్ కొడుకుని టీంలో పెట్టాలి అదేదో చెప్పినట్టుగా ఉన్నారు. దాంతో అతను రాజీనామా చేశాడు. తర్వాత నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి అని కూడా చెప్పాడు. అండ్ లాస్ట్ సీజన్ బిగినింగ్లోనే హ్యాడ్ టాక్స్ విత్ మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్. మధ్యప్రదేశ్కి వెళ్ళిపోవడానికి సిద్ధమైపోయాడు. కానీ ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో అప్పుడు కొత్త ప్రభుత్వంలో మినిస్టర్గా ఉన్న నారా లోకేష్ అతను పిలిపించి మరి అతనికి అన్ని రకాల ఇన్సూరెన్సెస్ ఇచ్చి అతను కంటిన్యూ అయ్యేలా చేశారు. మధ్యప్రదేశ్ వాళ్ళు చాలా, క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు చాలా హర్ట్ అవ్వడం కాదు, చాలా ఫీల్ అయ్యారు. ఏంటిది సడన్గా వస్తానని చెప్పి లాస్ట్ మినిట్లో మాకు హ్యాండ్ ఇవ్వడం ఏంటని చెప్పి వాళ్ళు అనుకున్నారు. కానీ ఇక్కడ ప్రభుత్వ పెద్దలే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి అతన్ని ఆపి అతనికి ఇచ్చిన అష్యూరెన్సెస్ ఏంటంటే, నాకు తెలిసినంత వరకు నువ్వు అన్ని ఫార్మాట్స్లో ఆడతావు, క్యాప్టెన్గా చేస్తామని కూడా చెప్పారు. తీరా చూస్తే రెడ్ బాల్కి అతను క్యాప్టెన్ చేయలేదు. రికీ బుయి వాజ్ క్యాప్టెన్ ఫర్ సమ్ టైమ్. ఆ పీరియడ్లో రంజీలో ఆంధ్ర పూర్తిగా వెనకబడింది. 3-4 మ్యాచ్లు ఆడిన తర్వాత 1 పాయింట్ మాత్రం ఉంది. తర్వాత వాళ్ళు విహారీకి క్యాప్టెన్సీ ఇచ్చారు. విహారీ క్యాప్టెన్సీ ఇచ్చిన తర్వాత దే స్టార్టెడ్ వినింగ్ అండ్ రిమైండ్ ఇన్ ది ఎలైట్ పూల్లో ఉండగలిగారు. బికాస్ ఆఫ్టర్ విహారీ టేక్ ఓవర్ చేసిన తర్వాత విన్స్ వచ్చినాయి. నాకు విహారీని ఇష్టపడని వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే, విహారీ ఈజ్ అ వెరీ గుడ్ క్యాప్టెన్, టీంని బాగా మోటివేట్ చేస్తాడు అని చెప్పారు. కొంత ప్లేయర్స్ మీద కాస్త నోరు పారేసుకుంటాడు గట్టిగా వాళ్ళది, కానీ అది కూడా కొన్నిసార్లు అవసరం. నేను కూడా ఏపీఎల్లో సీజన్ కామెంటరీ చేసినప్పుడు చూశాను, ప్లేయర్స్ని డైరెక్ట్గానే అతను గట్టిగా మందలించడం చూశాను యాజ్ క్యాప్టెన్. బట్ హీ గెట్స్ ది బెస్ట్ అవుట్ ఆఫ్ దెమ్ అని చెప్పారు. సో విహారీ వచ్చిన తర్వాత దే స్టార్టెడ్ వినింగ్, బట్ దే కెప్ట్ హిమ్ అవుట్ ఆఫ్ దిస్ ముస్తాక్ అలీ. T20 ఫార్మాట్లో అతన్ని ఆడించలేదు. లాస్ట్ సీజన్ ఆడించలేదు, ఈ సీజన్ కూడా ఆడించే పరిస్థితి లేకుండా కనిపించింది. ఎందుకంటే వాళ్ళు దే వాంటెడ్ యంగ్స్టర్స్. విహారీ ఈజ్ 32, ఆల్మోస్ట్ 32 అవుతున్నట్టున్నాడు విహారీ. సో అతను ఏజ్ ఈజ్ నాట్ అన్ హిస్ సైడ్. యంగ్స్టర్స్కి అవకాశం ఇస్తారు. ఎందుకంటే లాస్ట్ సీజన్లో కూడా ఐపీఎల్కి చాలామంది వెళ్ళారు, 4-5 ఆంధ్ర నుంచి సెలెక్ట్ అయ్యారు. సో దే వాంటెడ్ యంగ్స్టర్స్ ఇన్ ముస్తాక్ అలీ, సో దట్ వాళ్ళకి ఐపీఎల్ కాంట్రాక్ట్స్ రావడం కానీ ఇండియాకి ఆడే అవకాశం వస్తుంది. విహారీ ఐపీఎల్లో కూడా అతనికి ఎప్పుడూ పెద్దగా అవకాశం రాలేదు. సో అలాంటప్పుడు అతన్ని ఒక రెడ్ బాల్కే పరిమితం చేయాలని వాళ్ళు అంటున్నారు. దే వాంటెడ్ హిమ్ టు ప్లే విజయ్ హజారే, బట్ హీ డిడ్ంట్ ప్లే లాస్ట్ సీజన్.
సో అది వాళ్ళు చెప్పిన రీజన్ కొంతవరకు కరెక్టే, ఎందుకంటే విహారీ ఈ ఫార్మాట్కి అంత సూటబుల్ కాదేమో. కానీ మొన్న రీసెంట్లీ కంక్లూడెడ్ ఏపీఎల్లో హీ వాజ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్, మంచి బ్యాటింగ్ చేశాడు. సో విహారీకి బట్ అక్కడ వాళ్ళ అటు సైడ్ వాళ్ళు చెప్పేది ఏంటంటే అతని ఏజ్ ఈజ్ నాట్ ఆన్ ఈ సైడ్, యంగ్స్టర్స్కి మేము ముస్తాక్ అలీలో అవకాశం ఇచ్చే ప్రయత్నం చేస్తాం, ఫిట్నెస్ ఇష్యూస్ కూడా ఉన్నాయి అతనికి అని వాళ్ళు చెప్పారు. సో వాళ్ళు కూడా కొంతవరకు కరెక్టే, కానీ అతనికి అష్యూరెన్సెస్ ఇచ్చి మరి ఆపేశారు, అతను వెళ్ళిపోకుండా ఆపేసినప్పుడు అతని క్యాప్టెన్సీ, రెడ్ బాల్ క్యాప్టెన్సీ కూడా ఇవ్వకపోవడం, తర్వాత అన్ని ఫార్మాట్స్లో అవకాశం ఇవ్వకపోవడం. సో అంటే పొలిటీషియన్స్ హామీలు మిగతా ప్రజలకు ఇచ్చినట్టు హామీలు ఇచ్చి వాటి తప్పినట్టే అయింది ఇది కూడా. సో బేసిక్గా ఏంటంటే విహారీ చేసిన తప్పు కూడా ఏంటంటే పొలిటికల్ గేమ్లో ఒక పాన్గా, ఒక పావుగా మారిపోయాడు అతను. అనవసరంగా అప్పుడు అతను వెళ్ళిపోవాల్సిన వచ్చినప్పుడు నాకు ఇక్కడ పొలిటికల్గా నన్ను ఇబ్బంది పెడుతున్నారని చెప్పడం, మళ్ళీ పొలిటీషియన్స్ ఇచ్చిన హామీల ఆధారంగా మళ్ళీ అతను ఉండిపోవడం. మధ్యప్రదేశ్ వెళ్ళిపోయింటే బాగుండేది అప్పుడే మధ్యప్రదేశ్, బికాజ్ మధ్యప్రదేశ్ హ్యాస్ బీన్ డూయింగ్ వెల్ ఇన్ రంజీ ట్రోఫీ, కానీ అక్కడ టీం చాలా బాగుంది, అప్పుడు ఆగిపోయింటే బాగుండేది. ఇప్పుడు సరే నేను ఏపీఎల్లో బాగా ఆడినా కూడా నన్ను ముస్తాక్ అలీలో పెట్టట్లేదు అని అతను వెళ్ళిపోతున్నాడా. కానీ నేను అడిగాను ఏదైనా బిట్టర్నెస్ ఉందా, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అంటే లేవు, ఆ ఇష్యూస్ ఏం కాదు, నాకు బెటర్ ఆపర్చునిటీ వచ్చింది త్రిపురలో, ఐ కెన్ ప్లే ఇన్ ఆల్ 3 ఫార్మాట్స్ అని వెళ్ళిపోతున్నాను అన్నాడు. బాగానే ఉంది, కానీ నాకు ఇక్కడ అర్థం కానిది ఏంటంటే ఓకే త్రిపురలో అన్ని ఫార్మాట్స్ ఆడతారు, కానీ త్రిపుర ఇస్ ఏ స్మాల్ స్టేట్. త్రిపుర మొదటి నుంచి కూడా వాళ్ళకి రంజీ టీం ఉంది, రీసెంట్గా మిగతా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ యాడ్ అయినాయి కదా, త్రిపుర మొదటి నుంచి ఉంది ఓకే, బట్ దే హ్యావ్ నెవర్ డన్ వెల్ ఇన్ రంజీ ట్రోఫీ. చాలా వీక్ టీం అనడంలో సందేహం లేదు. మీరు మన దులీప్ ట్రోఫీలో కూడా చూశారు కదా, దులీప్ ట్రోఫీలో ఎప్పుడూ లేనిది మామూలుగా 5 జోన్స్ మధ్య జరిగేది, నార్త్ ఈస్ట్ జోన్ అని ఒకటి పెట్టి నార్త్ ఈస్ట్ జోన్స్ కూడా ఆడించారు, కానీ దే పెర్ఫార్మ్ వెరీ వెరీ పూర్లీ. అక్కడ బౌలింగ్ ఏం పెద్ద బాగుండదు. సో అలాంటప్పుడు అక్కడికి వెళ్ళి ఆడడం వల్ల ఏమాత్రం ఫోకస్ వస్తుంది. ఆ మధ్య యశస్వి జైస్వాల్ కూడా అతనికి గోవా క్యాప్టెన్సీ ఇస్తామంటే హీ వాజ్ ఆల్మోస్ట్ రెడీ టు గో దేర్, ఎందుకంటే ఆ క్యాప్టెన్ అవుతాను, అక్కడ హైలైట్ అవుతాను. ముంబై క్రికెట్లో జస్ట్ ఒక మామూలుగానే ఉంటుంది నా పరిస్థితి, క్యాప్టెన్సీ రాదని వెళ్ళడానికి సిద్ధమయ్యాడు, కానీ ఇప్పుడు ఆగిపోయినట్టుగా ఉన్నాడు. ఎందుకంటే ముంబైకి ఆడడం వేరే, గోవాకి ఆడడం వేరే, అలాగే ఆంధ్రాకి ఆడడం వేరే ఎలైట్లో, అక్కడికి వెళ్ళి త్రిపురకి ఆడడం వేరే. అది ఆంధ్రాలో మీకు ఆల్రెడీ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఉంది, ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఉండబట్టి కదా దాంట్లో విహారీ ఆడి అతను ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్, హీ వాజ్ ఏబుల్ టు ప్రూవ్ హిస్ T20 క్రెడెన్షియల్స్ వైల్ ప్లేయింగ్ ఫర్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్. మీకు త్రిపురలో లీగ్ ఉందో లేదో నాకు తెలియదు, ఉన్నా కూడా ఆ లీగ్ అంత పవర్ఫుల్ లీగ్ ఉండదు, చాలా చాలా వీక్ లీగ్ ఉంటుంది. సో అక్కడ ఆడి అక్కడ ఎన్ని రన్స్ చేసినా దానికి పెద్ద వాల్యూ ఉండదు. త్రిపురకి ఆడి ఎన్ని రన్స్ చేసినా, అలాగే ఆంధ్రాతోనే ఉంటే చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, కానీ వీటికి అతీతంగా ఉంటేనే బాగుంటుంది. మరి 1-2 ఫార్మాట్స్లో ఆడించలేదు, ఎందుకంటే ఇలాగా ప్రతిసారి అలిగి వెళ్ళిపోవడాలు ఇలాంటివన్నీ కూడా ప్లేయర్కి జనరల్గా మంచిది కాదు. ఎందుకంటే ఐ వాంట్ బిహారీ టు కమ్ బ్యాక్ ఇన్ టు ఇండియన్ టీమ్. టెస్ట్ స్పెషలిస్ట్గా అతనికి ఇంకా స్టిల్ ఏజ్ ఈజ్ ఆన్ హిస్ సైడ్, అట్లీస్ట్ 3-4 years ఆఫ్ గుడ్ క్రికెట్ ఈ కెన్ ప్లే ఫర్ స్టేట్ సైడ్ అండ్ ఇండియా కూడా ఆడే అవకాశం ఉంటుంది. ఇండియన్ టీంలో అవకాశాలు ఉన్నాయి, అతను ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు టెస్ట్ మ్యాచ్ల్లో, ఒక అప్డ్యూరేట్ కస్టమర్గా అతను హ్యాస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్, యూ కెన్ ప్లే ది ఫార్మాట్ వెరీ వెల్. అలాంటప్పుడు త్రిపురకి వెళ్ళిపోవడం కరెక్ట్ డెసిషన్ కాదేమో. బట్ అల్టిమేట్గా నేను చెప్పినట్టుగా మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే ఆంధ్ర క్రికెట్ డెసిషన్లో తెలంగాణలో ఎలాగైతే కరప్షన్ ఉందో ఆంధ్రాలో బోల్డ్ అంతా పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ ఉంది. అది విహారీ కూడా అన్నాడు, ఇన్ని జిల్లాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరు టీంలో వాళ్ళ ప్లేయర్ని పెట్టుకోవాలని అనుకుంటున్నారు. సో అక్కడ పాలిటిక్స్ అనేవి ఎక్కువైపోయినాయి, ఇక్కడేమో కరప్షన్ ఎక్కువైపోయింది. వెరసి ఈ 2 రాష్ట్రాల నుంచి, 2 తెలుగు రాష్ట్రాల నుంచి టాలెంట్కి సరైన గుర్తింపు దొరకట్లేదు. దానివల్లే మనకి మిగతా చిన్న చిన్న రాష్ట్రం, జమ్మూ కాశ్మీర్ నుంచి కూడా మంచి ఆకిబ్ నబీ అని ఒక ప్లేయర్ బ్రహ్మాండమైన బౌలింగ్ వేశాడు దులీప్ ట్రోఫీలో. సో జమ్మూ కాశ్మీర్ నుంచి అన్ని చోట్ల లీగ్స్ జరుగుతున్నాయి, తెలంగాణలో లీగ్ కూడా లేదు, తెలంగాణ స్టేట్ లీగ్ కూడా లేదు. సో ఇలాంటి పరిస్థితి పాలిటిక్స్ వల్ల, కరప్షన్ వల్ల తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాబ్లం జరుగుతుంది. విహారీ ఈజ్ వన్ సచ్ కేస్. విహారీ తీసుకున్న నిర్ణయం కరెక్టో కాదనేది ఓన్లీ టైమ్ విల్ టెల్, బట్ హీ హాస్ బికమ్ ఏ పాన్ ఇన్ ది పొలిటికల్ గేమ్ ఆఫ్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అని నాకు అనిపించింది. అది ప్రీవియస్ వాళ్ళు ఉన్నప్పుడు అతన్ని హ్యూమిలేట్ చేశారని అతనే చెప్పాడు, ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా అతనికి ఏదో హామీలు ఇచ్చి అతను అట్టే పెట్టినారు అంటే ఆ రకంగా
మేము వాళ్ళు ఒక పొలిటికల్ గేమ్ ఆడి అల్టిమేట్గా ఆ హామీలు నిలబెట్టుకోలేదు. మొత్తం మీద లాస్ అయింది విహారీ. పొలిటికల్ గేమ్లో ఒక పావుగా మారిపోయాడు. సో అది ఇష్యూ. 2 తెలుగు రాష్ట్రాల్లో మనకి జరుగుతున్న ఇంతమంది అభిమానులు ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి ప్లేయర్స్ ఆడాలని కోరుకుంటున్నారు. బట్ సంథింగ్ ఎల్స్ ఈజ్ హ్యాపెనింగ్ కదా.